పవన్ కళ్యాణ్ గారు పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతించిండు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఎంత ద్వేషించిన ఆయన మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తులు పవన్ కళ్యాణ్ ముందుంటాడు. గత ప్రభుత్వాన్ని ఎదిరించి సినిమా ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మన అందరికీ తెలుసు, తనను తాను తగ్గించుకొని చాలా సభలలో జనసేన మీటింగ్లో ప్రతి హీరో గొప్పతనం నాకన్నా గొప్పవాడే అని చెప్పేసి తనను తగ్గించుకొని మరి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి చాలామంది వెనకాల ద్వేషిస్తూ ఉంటారు, ఏదో విమర్శలు చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోకుండా సినిమా ఇండస్ట్రీ వెనకాల వాళ్ళు ఎంతమంది కార్మికులు కష్టం ఉంటుంది. ఒక సినిమా తీస్తే నిర్మాతల డబ్బు విలువ, ప్రతి ఒక్క విలువ ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రోజున పుష్ప 2 అనే సినిమా టికెట్ల రేట్లను, అంతకుముందు కల్కి సినిమా టికెట్ల రేట్లు పెంచారు, దేవరా సినిమా టికెట్లు పెంచారు. దానికి మించిన టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పుష్ప 2 సినిమా టీంకి ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మీరు పెంచుకోండి అని చెప్పడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ గారి కాదని ఆ రోజున వైసీపీ సపోర్ట్గా వెళ్ళిన అల్లు అర్జున్, అదేవిధంగా ఆయన అభిమానుల ముసుగులో చేస్తున్న ఈ యొక్క రాజకీయ విమర్శలు అన్నీ గమనిస్తున్నాడు. కానీ ఇవన్నీ పట్టించుకోడు. 10 మంది బావు కోసం తనని ఏమన్నా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళి 10 మంది బావు కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోదు. రాజకీయ అవగాహన లేని కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు రాజకీయ పార్టీల ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. చివరికి చిరంజీవి గారు ఆయన రాజకీయంగా కానీ, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కానీ ఒక పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి గారిని కూడా మీరు లాగి పవన్ కళ్యాణ్ గారు తనను విమర్శించిన ఊరుకుంటాడేమో కానీ చిరంజీవి గారిని వ్యక్తిగతంగా చిరంజీవి గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకోడు. మీరు ఎవరో అభిమానుల ముసుగులో సరే అభిమానులు అయి ఉండొచ్చు, కానీ మీరు చేసిన తప్పులు మీరు గ్రహించకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. మిమ్మల్ని మీరు చేసే తప్పుల్ని తీసుకొచ్చి బొక్కలో వేస్తే మీ హీరో కానీ, తర్వాత మీ వెనకాల ఉన్న వాళ్ళు కానీ ఎవరు స్పందించారు. మీ జీవితాలు ఆగమైతే కొంతమంది ఆలోచన చేసుకుంటారు. ఎందుకంటే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని అల్లు అర్జున్ గారు చెప్పరు, మెగా ఫ్యామిలీని తిట్టమని ఆయన చెప్పడు. వీళ్ళందరూ కలిసి ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎదవలు అయ్యేది ఎవడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. అభిమానుల ముసుగులో అద్దు మీరినంత వరకు బాగానే ఉంటుంది. అద్దు మీరితే మాత్రం మీ జీవితాలు ఆగమైతే అర్థం చేసుకోండి. తప్పు చేసిన ఎవరిని వదలట్లేదు. సోషల్ మీడియా తప్పుడు కూతలు కూర్చున్న ప్రతి ఒక్కరిని తీసుకొని బొక్కలు వేస్తారు. వాళ్ళని అడగండి చెప్తారు. ఆ పెట్టే కేసుల వల్ల మీ జీవితాలు ఆగమైతే అర్థం చేసుకోండి. క్షణికావేశంలో మీరు ఏదో హీరోల కోసం కాదు, మీకోసం ఆలోచించండి. అందరూ బాగుండాలని కోరుకోండి. వాళ్ళని విడగొట్టే ప్రయత్నం మనం ఎందుకు చేయాలి? కలిసి ఉండేలా ప్రయత్నం చేయాలి. కానీ నలుగురు ఎవడో ఏదో అన్నని చెప్పి దానికి ఒక పోస్ వేసి మనం దూరం చేయకూడదు. అది సోషల్ మీడియాలో ఏదో మేము చేస్తున్నాం, మమ్మల్ని ఎవడో ఏమీ అననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఒక్కసారి కనుక మీ మీద కేసు అయితే తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళు మీ జీవితాలు ఆగమైతే మీకోసం అల్లు అర్జున్ రాడు, మీకోసం ఏ నాయకుడు రాడు. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీరు మీ సరదా పరంగా కొంతవరకు ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరకుండా ఉన్నంత వరకు ఓకే, కానీ హద్దు మీరితే ప్రమాదంలో పడతారు. గమనించండి. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇటు ఏ అభిమానులైనా అటు ఆ అభిమానులైనా. కానీ రాజకీయంగా రానంత వరకు ఓకే. రాజకీయంగా మీరు దిగితే మాత్రం మీ హీరో ప్రమేయం లేకుండా హీరోని బదనాం చేస్తూ మీరు బదనాం అవుతూ జీవితాలు ఆదాయం చేసుకోవద్దు. కానీ పవన్ కళ్యాణ్ గారి మంచి మనసు ఎలాంటిదంటే ఆయన వేరే వాళ్ళ కోసం తను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మంచి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది గమనించి నడుచుకోండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం కుదరదు. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆల్ ది బెస్ట్ పుష్ప సినిమా టీం అందరికీ. జై హింద్.